అంటే ఇప్పుడు ఈ అభివృద్ధితో పాటు మా కొంతమంది నాయకులు కూడా మైనార్టీ నాయకులకు కూడా పదవులు ఇచ్చారు. అంటే ఇక్కడ కేవలం ఏ అభ్యర్థి గెలవాలన్నా ఒకటి మైనార్టీ ఓట్లు, కాపు ఓట్లు, ఆర్రవేశల ఓట్లు, ఈ మూడు కీలకం. ముఖ్యంగా మైనార్టీలు ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ గెలుస్తుంది అనేది ఇది ముందు నుంచి తెలిసినది అనమాట. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫరూక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక్కడే ఇటీవలే ఈ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న నౌమన్ గారికి ఉర్దూ అకాడమీ ఇచ్చారు. అక్కడ నుంచి జలీల్ ఖాన్కి వక్ఫ్ బోర్డు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మైనార్టీలంతా కూడా టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది కదా, ఇక విజయం మీకు ఎలా వరిస్తుంది అంటారు? ఇప్పుడు మైనార్టీలకు పోస్ట్ చేయడం తప్పలేదు. ఏడో ఫరూక్ గారు ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకున్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, ఆయనకి చేయడం తప్పలేదు. నౌమన్ గారు మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, నాయుడు గారితో ఉన్నాడు, నాయుడు పోయినా కూడా పక్కకు ఉన్నాడు. అట్లే ఈరోజు ఆయన పిలిచి మైనార్టీ ఓట్లు సంపాదించడం కోసము ఆయన పిలుచుకొని ఉర్దూ అకాడమీ ఏదో సంథింగ్ ఇచ్చినారు. ఈ నేపథ్యంలో మీకు మైనార్టీ ఓట్లు వస్తాయంటారా? ఇంతమంది మైనార్టీలో అంటే జలీల్ ఖాన్ గారు వక్ఫ్ బోర్డు చైర్మన్, నౌమాన్ గారు ఉర్దూ అకాడమీ, ఫరూక్ గారికి ఎమ్మెల్సీ కదా, ఇప్పుడు మైనార్టీ ఓట్లు మీకు మైనసే కదా? తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయింది. ఎలక్షన్ల ముందు కూడా ఎప్పటి నుంచో సీనియర్ నాయకుడు నంద్యాల ఫరూక్, ఆయనకు టికెట్ ఇవ్వకుండా శిల్పామోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి ఆ రోజు ఫరూక్ను మానుకుంటప్పుడు ప్రభుత్వం వస్తేనే నీకు ఎమ్మెల్సీనో ఇంకోటో చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంటే కూడా ఫరూక్ను ఏ రోజు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఆయన కొడుకు ఈ మధ్య కాలంలో ఫరూక్ మీద ఒక భయంకరమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చుకున్నాడు. ఫరూక్ కలుసుకోవడానికి ఏదైనా చెప్పి లోకేష్ గారు నాయనకు చెప్పి నాకేదైనా ఇప్పి అని చెప్పేసి కలవడానికి పోతే కూడా పార్టీని నువ్వు మోస్తా ఉంది, పార్టీని నీకు వల్ల బరువు పార్టీకి నువ్వు అని చెప్పిన లోకేష్ చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా ఏం మైనారిటీని చూడకుండా 1 సంవత్సరం కిందట 2 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, జలీల్ ఖాన్ గారిని అనుకోండి, చాంద్ బాషాని అనుకోండి, వైఎస్ఆర్సీపీని గెలిచిన ఎమ్మెల్యేలను మీరు వస్తే మినిస్టర్ ఇస్తా అని చెప్పి సంవత్సరం పైన ఆపి ఏ ఒక్కరికి మినిస్టర్ ఇవ్వలే. ఈరోజు కేవలం నంద్యాల ఉప ఎన్నిక వచ్చిందని, నంద్యాలలో మైనార్టీ సోదరులు ఎక్కువ అని చెప్పేసి ఈరోజు ఫరూక్ ఎమ్మెల్సీ అనడం, నౌమోన్ పిలుచుకొచ్చి ఉర్దూ అకాడమీ అనడం, జలీల్ ఖాన్కి వచ్చేసి వక్ఫ్ బోర్డు అని చెప్పడం, వీళ్ళు ముగ్గురికి ఇచ్చినంత మాత్రాన నంద్యాల మైనార్టీ సోదరులు అంతా తిక్కోలుగా ఉంటారు అనుకుంటున్నావా? అట్లేం లేదు. ప్రజలందరూ సోదరులందరూ కూడా ఆలోచన చేస్తారు. ఇన్నాళ్ళు మైనార్టీస్ గురించి ఆలోచన చేయని చంద్రబాబు నాయుడు కేవలం ఈరోజు ఈ ఎన్నికల వల్లనే మైనార్టీ గురించి ఆలోచన చేస్తున్నాడు అనుకుంటున్నాను. ఖచ్చితంగా మైనార్టీలు ఎవరు కూడా అంత తిక్కగా నమ్మి చంద్రబాబుని నమ్మి ఓటేసే పరిస్థితి లేదు. అది వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కు ఉంది, ఇచ్చినావు ఫరూక్కు. ఎందుకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఫరూక్ ఇవ్వాలా? నవమోను కంటే సరే పార్టీ మారినందుకు ఏదో పోస్ట్ ఇస్తే తప్పని తీర్చుకున్నావు అంతే. కానీ నంద్యాల ఓటర్లు మాత్రం మైనార్టీ సోదరులు ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వైఎస్ఆర్సీపీకే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారే కానీ వీళ్ళకి ఇచ్చినంత మాత్రాన నిన్ను ఎవరు నమ్మరు, నమ్మే పరిస్థితిలో కూడా లేరు. 3 సంవత్సరాల నుంచి ఏ మైనార్టీని కూడా గుర్తించారు నువ్వు. కేవలం ఉప ఎన్నికల్లే సందర్భం పట్టుకునే ఈ వీళ్ళకల్లా పోస్ట్ ఇవ్వడం చేసింది. అంతకు తప్ప మైనార్టీలు ఎప్పుడు కూడా చంద్రబాబు నమ్మరు.